వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఆ వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏంటి ఫస్ట్ డే వంటలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా పప్పాతో తీస్తున్నాను. సో ఇట్స్ ఎ ఫన్ వ్లాగ్ విత్ మై డాడ్ అనుకోండి. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి చాలా డేస్ బ్యాక్ తీసాను, బట్ ఇప్పుడు కుదిరింది పోస్ట్ చేయడానికి. ఆ రోజు వచ్చేసి మా మమ్మీ బయటకు వెళ్ళి నుండి సంథింగ్ ఫంక్షన్ అట్లా ఉండే అనుకుంటా. సో ఇది చాలా డేస్ బ్యాక్ కదా, నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ వ్లాగ్ లో వచ్చేసి మేము ఎలా వండుకున్నాం ఏంటి అనేది చూస్తారు. ఫస్ట్ పప్ప వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాడు. మా పప్ప చాలా బాగా చేస్తాడు చికెన్ కర్రీ. మా పప్ప వచ్చేసి చికెన్ లో కొన్ని వెరైటీస్ కూడా చేస్తాడు, అవి ఎప్పుడైనా మళ్ళీ చూపిస్తాను. మీరెవరైనా ఆలు చికెన్ కర్రీ తిన్నారా? నేనైతే అది వింటమే ఫస్ట్ టైం. మా పప్ప ఎక్కడో హైదరాబాద్ లో తిన్నాడంట, సో ఇంట్లో వచ్చి ట్రై చేశాడు. ఎలా ఉంటుందో అది ఇది అన్నాను, కానీ తిన్నాక చాలా బాగుండే. సో మీకు కూడా కావాలంటే చెప్పండి, నేను ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను. అండ్ మా పప్ప వచ్చేసి అక్కడ వెనకాల చికెన్ కర్రీ చేస్తూ ఉంటే నేను రైస్ పెట్టేశాను. నేను తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చేస్తున్నాను. ఇక్కడ అదే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బగారా రైస్ వచ్చేసి నేను రైస్ కుక్కర్ లోనే చేసేస్తాను, చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది కాబట్టి. నేను ఇక్కడ వచ్చేసి 3 cups రైస్ తీసుకున్నాను. వాటర్ వచ్చేసి రైస్ ని బట్టి పోస్తారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని స్పైసెస్ వేస్తున్నాను. ఏమైతే స్పైసెస్ యూస్ చేస్తామో అవన్నీ ఇక్కడ వేస్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసి కంప్లీట్ బ్యాచులర్ స్టైల్ అనుకోవచ్చు. రెసిపీ వచ్చేసి ఏం లేదండి, జస్ట్ నార్మల్ రెసిపీయే, అందరు చేసుకునేది. ఒకవేళ బిగినర్స్ ఉంటే యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఫస్ట్ వాటర్ మెజర్ చేసి రైస్ పెట్టేసుకున్నాక ఫస్ట్ వచ్చేసి 1 piece సినమన్, లవంగాలు ఒక 4, ఇలాచీ ఒక 4 అలా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాజీరా, బిర్యానీ ఆకు, పుదీనా, కొన్ని మిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ లాస్ట్ లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ వచ్చేసి 2 spoons అలా యాడ్ చేసుకోవాలి. గైస్ చెప్పడం మర్చిపోయాను, కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టేసేయాలి. సో గైస్ ఇంకా అంతే, చాలా ఈజీ రెసిపీ కదా. అండ్ ఇంకా కుక్కర్ ఆన్ చేసేస్తే రైస్ అయిపోద్ది. మళ్ళీ పదే వెళ్ళి కలపాల్సిన అవసరం లేదు. నేను ఇటు సైడ్ రైస్ పెడుతూ ఉంటే మా పప్ప చికెన్ కర్రీ కుక్ చేసేసాడు. సో నా డ్యూటీ అయితే డన్. నేను రైస్ పెట్టేశాను, మా పప్ప కర్రీ చేస్తున్నారు. సో నేను ఫ్రెష్ చేస్తాను, ఫ్రెష్ అయ్యాక కలుస్తా. బాయ్. సో నేను ఫ్రెష్ అయిపోయాను. లెట్స్ సీ ఇక్కడ ఏమున్నాయో, ఏమవుతుందో. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి రైస్ కుక్ అవుతుంది, ఇంకోసేపు అయితే కుక్ అయిపోద్ది. అండ్ ఆ రోజు అనుకోకుండా మా బాబాయ్ కూడా వచ్చాడు. ఇక్కడ మేము లైటింగ్ కోసం పడుతున్న కష్టాలు ఇవి. అసలు మాకు ఎక్కడ లైటింగ్ బాగాలేదు, సో మేము సెల్ఫీస్ తీసుకోకుండానే ఉన్నాం. ప్రతిసారి వచ్చినప్పుడల్లా సెల్ఫీస్ దిగుతూ ఉంటాము. అండ్ నౌ ఇట్స్ ఎ టేస్టింగ్ టైమ్. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుండే. దాని తర్వాత ఇంకా తినేసి మా పప్ప బయటకు వెళ్ళి ఉండే, సో కొంచెం నాప్ తీసుకొని ఈవినింగ్ స్నాక్స్ చేసి ఇచ్చాడు మా పప్ప. సో అది నేను షూట్ చేయడమే మర్చిపోయాను. అండ్ ఇది వచ్చేసి నైట్ నేను KFC టైప్ ఫ్రైడ్ చికెన్ చేశాను. యాక్చువల్లీ ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగుండే. చూద్దాం ఈసారి ఎలా అవుతాయో. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చికెన్ అంతా చాలా నీట్ గా క్లీన్ గా వాష్ చేసేసాను. యాక్చువల్లీ నేను అక్కడ రెసిపీ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల వాయిస్ కట్ చేశాను. ఇంకా మా పప్పు వచ్చాడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. యాక్చువల్లీ ఇలాంటి టైప్ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా కుక్కర్లో విజిల్ వచ్చే వరకు పెట్టలేదు. సో ఈసారి ఐడియా వచ్చేసి మా పప్పాది. సో తనేమన్నారంటే 1 విజిల్ వచ్చే వరకు పెడదాం కుక్కర్లో అని చెప్పి పెట్టేశాడు. ఇంకా చికెన్ కుక్కర్లో పెట్టేశాను కదా. మీన్ వైల్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను రండి. గాయ్స్, దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిర్చి పౌడర్, సాల్ట్,
ధనియా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 eggs అండ్ కార్న్ఫ్లోర్. ఎగ్జిబిషన్లో ఒక ప్యాకెట్ తీసుకున్నాము వెజ్ అండ్ నాన్ వెజ్కి. సో నాన్ వెజ్ది అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెజ్ది యూస్ చేస్తున్నాం. ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మైదా అండ్ కార్న్ఫ్లోర్ అయితే కంపల్సరీ, బికాస్ ఆ ఫ్రైడ్ చికెన్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి రెండు. ఎగ్ ఆల్సో. సో ఇంకా 1 విజిల్ వచ్చేసాక తీసి నీట్గా వాష్ చేసుకున్నాం మళ్ళీ. సో 1 విజిల్కి కొంచెం కుక్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి మ్యారినేట్ చేయాలి. ఇందాక ఒక పౌడర్ చూపించాను కదా, అది ఎగ్జిబిషన్లో తీసుకున్నామని చెప్పి. దాంట్లోనే అన్నీ ఉంటాయి, మళ్ళీ మనం ఏది మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మన సాటిస్ఫాక్షన్ కోసం అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. లాస్ట్లో ఆ పౌడర్ వేసేసాను. మొత్తం అంటే సరిపడా వేసుకోవాలి. నాకు లాస్ట్ కొంచెం మిగిలింది కాబట్టి మొత్తం వేసేసాను. యాక్చువల్లీ గైస్ ఏమైందంటే ఇందాక చికెన్ పైన వేసి మిక్స్ చేస్తే మ్యారినేట్ అవ్వట్లేదు, ఆ చికెన్లో ఊడిపోతుందని చెప్పి ఇంకా మళ్ళీ ఒక బౌల్ తీసుకొని ఆయిల్లో ఇవన్నీ ఇందాక ఏమైతే వేసామో అవన్నీ ఇక్కడ వేసి మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు చికెన్ వేసుకొని మిక్స్ చేసుకుంటే అంత పట్టుద్ది చికెన్కి. సో అతి తెలివి వాడొద్దని చెప్పాడు మా పప్ప. సో మూసుకొని మళ్ళీ ఆయన ఏం చెప్పాడో అది చేశాను. అండ్ కొంచెం కర్డ్ కూడా వేయించాడు. ఏంటో అసలు నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా ఏం చేయలేదు, చాలా ఈజీ ప్రాసెస్గా చేసేసాను. అన్ని మ్యారినేట్ చేసి ఇంకా మైదాలో ఇలా డిప్ చేసేసి నేను ఫ్రై చేసేసాను చికెన్. పప్ప చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, లేదంటే తిట్టేస్తున్నాడు వెనక నుంచి. యాక్చువల్లీ మమ్మీ వచ్చేసి ఈవినింగే వచ్చేసింది, బట్ ఇది మా పాపతో వ్లాగ్ కాబట్టి మమ్మీని చూపించలేదు. ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ½ an hour పెట్టుకుంటే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైదాల్లో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. యాక్చువల్లీ సాల్ట్ వేసాను కానీ షూట్ చేయడం మర్చిపోయాను. ఇంకా సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చికెన్ తీసుకొని మిక్చర్లో డిప్ చేసి దాని తర్వాత ఎగ్లో డిప్ చేసి మళ్ళీ ఈ మిక్చర్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చాలా మెస్సీ అవుతుంది, సో డోంట్ మైండ్. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఈ మిక్చర్లో నేను డిప్ చేసుకుంటున్నాను. మొత్తం ఫస్ట్ ఒక కోటింగ్ వేసుకుంటున్నాను, దాని తర్వాత ఎగ్లో డిప్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ దీంట్లో డిప్ చేసి ఇంకా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఇలా అయితే వచ్చాయి. మేమైతే ఏ కలర్స్ యూజ్ చేయలేదు, అందుకే ఈ కలర్ లో ఉన్నాయి. యాక్చువల్లీ ఫ్రైడ్ చికెన్ లో కలర్స్ యూజ్ చేస్తారు కాబట్టి మనకు ఆ కలర్ లో వస్తాయి. సో ఇట్స్ ఎ టేస్టింగ్ టైం. ఇప్పుడు హిట్టా ఫ్లాపా చూద్దాం ఎలా ఉన్నాయో. సో ఇట్స్ అ బిగ్ హిట్ గైస్. మా పప్ప అయితే చాలా బాగుందని చెప్పాడు. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో. సో దట్స్ ఇట్ గైస్, చాలా బాగుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చాయో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. అండ్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye bye.